ఎరిక్ లిటిల్ అనేటువంటి వ్యక్తి చిన్న ప్రాయంలోనే 5 kmలో గోల్డ్ మెడల్ కొట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే అతడు తన పరుగుని ఎంతో కృషి చేసి తాను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఆయన జీవితంలో. పరిగెత్తా అన్నాడు. కొంత దూరం వెళ్ళాక షూ లేసి ఊడిపోయి కాలు వచ్చేసింది బయటికి. తనకంటే ముందుగా అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ తన దృష్టి లక్ష్యం మీద పెట్టాడు. వెంటనే మళ్ళా కూడా లేసి కట్టుకున్నాడు, మళ్ళా బలాన్ని పుంజుకున్నాడు. గమ్యాన్ని అందరికంటే ముందు చేరుకుని తాను అనుకున్నటువంటి ఆ మెడల్ కొట్టాడు. సక్సెస్కి సూత్రాలు ఈరోజు మీతో పంచుకోవాలనుకున్నాను. సక్సెస్కి 7 సూత్రాలు చెప్తాను. సక్సెస్ అవ్వాలంటే మొట్టమొదట నీ గోల్ని ఎంపిక చేసుకోవాలి. నీ ఎయిమ్, నీ లక్ష్యం ఏంటి? చాలామంది యవనస్తులకి ఈరోజు సక్సెస్ అవ్వాలి లైఫ్లో అనుకున్నారు, కానీ లక్ష్యం లేదు. లక్ష్యం లేకుండా గాలికి పరిగెత్తుతున్నారు, కానీ లక్ష్యం కావాలి. నెంబర్ 1, లక్ష్యం పొందుకున్న నీవు ఏం చేయాలంటే ఆ లక్ష్యం కొరకు హార్డ్ వర్క్ చేయాలి. రెండవదిగా హార్డ్ వర్క్. మొదట ఎయిమ్ లేదా గోల్, రెండవది హార్డ్ వర్క్, మూడవదిగా కమిట్మెంట్, నాలుగవదిగా ప్యాషన్, ఐదవదిగా ఆ పని కొరకైనటువంటి వస్తున్న ఫెయిల్యూర్స్ని అధిగమించాలి, ఆరోదిగా ఫోకస్, దృష్టి దాని మీద పెట్టాలి, ఏడవదిగా అప్పుడు సక్సెస్ చేరుకుంటావు. సో ఇతడు గోల్ కరెక్ట్గా ఎంచుకున్నాడు. రెండవది దాని కొరకు హార్డ్ వర్క్ చేశాడు. నువ్వు పెద్ద గొప్పవాడివి అయిపోవాలి, కలెక్టర్ అయిపోవాలి, ఇంకేదో గొప్ప స్థాయికి వెళ్ళాలి, నేను CEO అయిపోవాలి అనుకుంటే కాదు. నీవు దానికోసం హార్డ్ వర్క్ చేయాలి. ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు, ఎంత చదువుతున్నావు, దేని కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు, ఎంత కృషి చేస్తున్నావు. సో కష్టపడి నువ్వు ప్యాషన్గా దాన్ని ఒక ప్యాషన్గా తీసుకోవాలి. నువ్వు వెళ్తున్న దారిలో నీకు ఆటంకాలు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టినప్పుడు ఆ కనిపెట్టిన బల్బుని ఒక పిల్లోడు పగలు కొట్టేశాడు. అయినా తన కృషిని ఆపలేదు. ఫెయిల్యూర్స్ వచ్చినాయి, మళ్ళా కష్టపడ్డాడు, మళ్ళా అనుకున్నది సాధించాడు. ఆ తర్వాత ఫోకస్, దృష్టి మీద. ఇదిగో ఎరిక్ లిటిల్ తన రన్నింగ్లో లేస్ ఊడిపోయింది, కానీ దాన్ని మళ్ళా కట్టుకున్నాడు. తన దృష్టి అంతా కూడా లక్ష్యం మీద పెట్టాడు. ఈరోజు నువ్వు గురి మీద పెట్టు, గురి వద్దకి పరిగెత్తమని బైబిల్ సెలవిస్తుంది. నీ దృష్టి లక్ష్యం మీద పెట్టాలి, అప్పుడు సక్సెస్ నీ సొంతం అవుతుంది. యాకోబు తను ఆశీర్వదించబడాలి అనుకున్నాడు. దాని కొరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాటిని జయించుకుంటూ ముందుకెళ్ళాడు. సక్సెస్ పొందుకోవాలంటే లక్ష్యాన్ని ఎంచుకో. ఇప్పటివరకు నీకు ఏ లక్ష్యం లేదా? ఈరోజు ఒక లక్ష్యాన్ని ఎంచుకో. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? సరైన లక్ష్యాన్ని ఎంచుకో. దాని కొరకు హార్డ్ వర్క్ చేయి. అదే ప్యాషన్గా నీ జీవితంలో మారిపోవాలి. అదే నీ కళ్ళ ముందు కనపడుతూ ఉండాలి. దాని మీదే మరి ఫోకస్ చేయి. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఫోకస్ చేసుకుని ముందుకెళ్ళు. సక్సెస్ నీ సొంతం అవుతుంది.